సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియ గురించి ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కమిటీలోని సభ్యులైన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు వరుణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీడీసీఓ చైర్మన్ వేములపాటి అజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పీఓసీలు, జనసేన పార్టీ తరపున రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు నిర్వహిస్తున్న వారు, వీర మహిళలు, అన్ని మండలాల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్తే మనం మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్తామని, జూన్ మొదటి వారంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులను, కార్యకర్తలను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం జనసేన నాయకులు గుడి హరిరెడ్డి పాల్గొని బాలినేని శ్రీనివాసరెడ్డిని పుష్పగుచ్చంతో సత్కరించారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.